వెల్కమ్ టు లైఫ్ లైన్. నాజూకైన శరీరం, ఒత్తైన జుట్టు మనిషికి అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అయితే లావుగా ఉన్న వాళ్ళు, బట్టతలతో ఉన్న వాళ్ళు సహజంగా ఒక రకమైనటువంటి ఆత్మన్యూన్యత భావంతో బాధపడుతుంటారు. నలుగురిలోకి వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. అయితే ఇలా బాధపడవలసిన అవసరం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మనకు కావాల్సిన జుట్టును, కావాల్సిన హెయిర్ స్టైల్ ని పొందొచ్చు. అలాగే లైపోసెక్షన్ ద్వారా నాజూకైన శరీరాన్ని పొందొచ్చు అంటున్నారు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం. ఒలివా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాస్మెటిక్ సర్జరీ సెంటర్ నుంచి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే మీరు కూడా కావాలంటే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు, నేరుగా మాకు ఫోన్ చేసి. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, సహజంగా ఒత్తైనటువంటి జుట్టు, నాజుకైన శరీరం మనిషికి అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంటుంది. కానీ బట్టతలతో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి. అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుంది, బట్టతలు ఎందుకు వస్తుందంట? జుట్టు రాలటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయండి. 90% మందికి జెనెటిక్ ఆర్ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి బట్టతల ఈ జుట్టు రాలటానికి కారణమవుతుందండి. ఇది సహజంగా ప్యూబర్టీ టైంలో మొదలవుతుంది. సో గ్రాడ్యువల్ గా ఉంటుంది. ఇంతకు ముందు 30, 40, 50 ఏళ్ల తర్వాత బట్టతల కనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు అనేక రకాల కారణాల వల్ల, అంటే న్యూట్రిషనల్ డైట్ లేనందువల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉన్నందువల్ల, పొల్యూషన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, తర్వాత విటమిన్ డెఫిషియన్సీస్, కొన్ని రకాల విటమిన్స్ ఎక్కువైనందువల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఎక్కువైనా కూడా జుట్టు ఊడిపోయే అవకాశం. అవునండి, విటమిన్ ఏ ఎక్కువైనా కూడా జుట్టు ఊడిపోతుందండి. సో జుట్టు ఊడిపోతున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి, ఊడిపోతుంది అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు? ఒకటి, జుట్టు ఊడిపోతున్నప్పుడు ఏంటంటే మంచి న్యూట్రిషనల్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిదండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్ లో దొరుకుతున్నటువంటి కూరగాయలు గానీ, పండ్లు గానీ ఒక 20 రోజులు ఇంచుమించు స్టోరేజ్ ఉంటుందండి. దాన్ని మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఇంకో 10 రోజుల తర్వాత తింటుంటామండి. డెఫినెట్ గా న్యూట్రిషనల్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అదొకటి. ఇంకోటి, అందరం కూడా ఇప్పుడు పాలిష్డ్ రైస్, సూపర్ ఫైన్ రైస్, సూపర్ పాలిష్డ్ రైస్ వాడుతూ ఉంటాము. ఈ సూపర్ పాలిష్డ్ రైస్ లో ఏంటంటే అవుటర్ లేయర్స్ అన్ని తీసేస్తారండి. అందులో విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి అవుటర్ లేయర్స్ లో. సో మనం తినేటటువంటి ఈ సూపర్ పాలిష్డ్ రైస్ అనేది ఒట్టి కార్బోహైడ్రేట్ మాత్రమేనండి. దీని వలన విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ ఉంటుంది ఈ కారణాల వలన. సో ప్రాపర్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కంప్లీట్ గా ఈ సూపర్ పాలిష్డ్ రైస్ కాకుండా దాంట్లో ఈ దంపుడు బియ్యం అనేది మనకుంటాయి. సో అది మిక్స్ చేసి వాడటం కానీ, లేదంటే గోధుమలు అంటే రోటీల శాతం పెంచడం కానీ, ఈ విధమైనటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంతేకాకుండా స్ట్రెస్ఫుల్ లైఫ్ తగ్గించుకుంటూ ఉండాలి. తర్వాత ఈ హెయిర్ స్టైలింగ్ సిస్టమ్స్ లైక్ హెయిర్ ఐరనింగ్, హెయిర్ స్ట్రైటనింగ్, తర్వాత ఇట్లా రకరకాల హెయిర్ స్టైలింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాటిని తక్కువగా వాడటం చాలా ఇంపార్టెంట్ అండి. సో అవి కూడా జుట్టును ఓడటానికి కారణాలు అవుతూ ఉంటాయండి. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, బాలు, హైదరాబాద్ నుంచి. బాలు, మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం బాలు గారు, చెప్పండి సార్. నాకు షేవింగ్ దగ్గర, మీసాల దగ్గర దగ్గర 3 నెలల నుంచి ఊకే హెయిర్ ఫాల్ వస్తుంది సార్. ఇది ఓకే, అది ఎందుకు వస్తుందో ఏమో తెలియదు సార్ మనకి, కానీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు సార్ ఇది. ఓకే, మామూలుగా వేరే ఒక మెడిసిన్ వాడాను సార్ డాక్టర్ కన్సల్ట్ తోనే. ఓకే, అది వస్తుందన్నారు కానీ రావట్లేదు సార్. కానీ ఫేస్ లో కదా మనం డైరెక్ట్ కనబడుతుంది సార్ అది ఎక్కువ పోనీకి. దానికి ట్రీట్మెంట్ ఏంటి ఉంటుంది సార్? మామూలుగా ఈ మీసాలు గడ్డంలో హెయిర్ ఊడిపోవటానికి ప్యాచీగా ఊడుతుంటే మాత్రం అది అలోపేషియా ఏరియేటా అంటామండి. ఇది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. పెయిన్ కురుకుడు అంటాం. అవునండి, అదే టైప్ అండి. సో దానికి యూజువల్ గా స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ అవి ఇస్తూ ఉంటామండి. ఓకే, ఆయింట్మెంట్స్ వర్క్ చేయనప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఇస్తామండి. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇది ఎక్కువ కాలం ఉన్నందువలన అక్కడ చర్మం కూడా పలచబడిపోయి ఒక స్కార్ లాగా తయారవుతుందండి. మొదటి స్టేజెస్ లో ఉన్నట్లయితే ఈ స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ లేదంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వర్క్ చేస్తాయండి. కానీ డిలే అయిపోయి స్కార్ ఫామ్ అయితే మాత్రము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా తలలోని జుట్టు తీసి ఇక్కడ పెట్టినట్లయితే మీసాల్లాగా పెరుగుతాయండి. డాక్టర్, కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా జుట్టు ఊడిపోకుండా కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. అదే వంశపారంపర్యంగా కూడా జుట్టు ఊడిపోతున్నట్లయితే ఆహారపు అలవాట్ల ద్వారా ఏం చేయలేమంటారా? అంటే ఈ జుట్టు ఊడిపోవటము, బట్టతల అనేది పాలిజెనెటిక్ కండిషన్ అండి. అంటే మల్టిపుల్ జీన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇంతే కాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, స్ట్రెస్, పొల్యూషన్, వీటి వల్ల కూడా ఇవి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అండి ఇవన్నీ కూడాను. సో ఇవి ఉన్నప్పుడు ఈ జెనెటిక్ ససెప్టబిలిటీ ఉన్న వాళ్ళలో హెయిర్ త్వరగా ఊడిపోతుందండి. ఓకే.
సో ఇవి ఈ జెనెటిక్ ససెప్టబిలిటీ ఉండి హెయిర్ ఊడిపోతున్న వాళ్ళకి కొన్ని రకాల మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. డాక్టర్ ఏ మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయో చూద్దాం. అందుకంటే ముందు కాలర్ తో మాట్లాడదాం. చందులాల్ కరీంనగర్ నుంచి. చందులాల్ మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి చందులాల్ గారు. సార్ నేను ఆర్ఎన్బిలో ఈనండి. ఓకే చెప్పండి సార్. నేను 160 kgs ఉంటాను సార్. 165. ఓకేనండి. కానీ ఏ ప్రాబ్లం లేదు సార్, మామూలుగా నడుస్తాను. ఓకే మీ వయసు ఎంత అండి? బీపీ గానీ షుగర్ గానీ అటువంటి ఏం లేవు. ఓకే మీ వయసు ఎంత అండి? నాది ఎగ్జాక్ట్లీ 50 సార్. రేపు 15వ తారీఖుకి. ఓకే ఈజ్ దేర్ ఎనీ పాసిబుల్ సార్ లైపోసెక్షన్ కి? ఒకటి లైపోసెక్షన్ అనే పొట్ట భాగమే కొంచెం పెద్దగా ఉంటుంది సార్. ఓకే మిగతా అంత ప్రాబ్లం లేదు సార్. ఓకే ఒక పొట్ట భాగమే మీరు తగ్గించుకోవాలి అంటే మాత్రం లైపోసెక్షన్ ఉపయోగపడుతుందండి. కానీ ఈ లైపోసెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు 165 కిలోస్ అంటున్నారు. ఈ పొట్ట భాగం మీకు తగ్గిపోతుంది, షేప్ బాగా వస్తుందండి లైపోసెక్షన్ తోటి. కానీ మీరు వెయిట్ ఎక్కువ తగ్గలేరండి. లైపోసెక్షన్ తోటి ఒక 5 కిలోలు 6 కిలోలు తగ్గొచ్చు. మీరు వెయిట్ కూడా తగ్గాలి అంటే బేరియాట్రిక్ సర్జరీ ప్రొసీజర్ కి వెళ్ళాలి. లేదు పొట్ట భాగం ఒకటే తగ్గించుకోవాలి అంటే మాత్రం లైపోసెక్షన్ తోటి వీలవుతుందండి. బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటండి? బేరియాట్రిక్ సర్జరీ అంటే స్టమక్ అంటే జీర్ణాశయం అనే భాగాన్ని తక్కువ చేస్తారండి. సపోజ్ మనకి 1.5-2 లీటర్స్ కానీ కెపాసిటీ ఉన్నట్లయితే దాన్ని 50 ml 60 ml సైజుకి తీసుకొస్తారండి. ఆ రిమైనింగ్ స్టమక్ పార్ట్ ని తీసేస్తారు. ఆహారం తక్కువ తీసుకుంటాము. సో బాడీలో ఉండే ఫ్యాట్ అంతా కూడా ఉపయోగపడుతూ ఉంటుందండి డైలీ రిక్వైర్మెంట్ కి, ఎనర్జీ రిక్వైర్మెంట్ కి. సో ఇట్లా 150-160 కిలోస్ ఉన్న వాళ్ళు ఓవరాల్ గా వెయిట్ తగ్గాలి అంటే దానికి వెళ్ళటం బెటర్. లేదు షేప్ కరెక్ట్ గా ఉండాలా, ఫిగర్ కరెక్ట్ గా ఉండాలంటే మాత్రం లైపోసెక్షన్ ఈజ్ మంచి చాయిస్. మరో కాల్ ఉన్నారండి గణేష్ హైదరాబాద్ నుంచి. గణేష్ మాట్లాడండి. హలో గణేష్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు గణేష్ అండి, కాలింగ్ ఫ్రమ్ మెహదీపట్నం. ఓకే సార్ ఇదేనండి, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని ఫోన్ చేశానండి. చెప్పండి. ఏం లేదు, నాకు ఇప్పుడు హెయిర్ వచ్చేసి సైడ్స్ లో బ్యాక్ సైడ్ అంతా బాగుందండి. మిడిల్ పార్ట్ ఆఫ్ ద హెడ్ అక్కడ మాత్రం హెయిర్ చాలా పోయిందండి. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, మా ఫ్రెండ్స్ త్రూ ఏం తెలుస్తుందంటే, మీరు బ్యాక్ సమ్ హెయిర్ తీసేసి మీరు సమ్ సర్జరీ చేస్తారు కదా. అవునండి. దాంతో గ్రోత్ ఆఫ్ పర్సెంటేజ్ ఎలా ఉంటుందండి? మీకు నార్మల్ హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. హలో సార్. హలో చెప్పండి. నార్మల్ మీకు హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కూడా గ్రోత్ అలాగే ఉంటుందండి. యాజ్ ఇట్ ఈస్ అవర్ ఒరిజినల్ హెయిర్ లాగా ఉంటుందండి. అలాగే ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ హెయిర్ లాగే ఉంటుందండి. డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఎంత ఉంటుందండి? అంటే మీకు ఆ పెట్టిన హెయిర్ ఎంత కాలం ఉంటుందంటారా? అలా కాదు, ఎన్ని మంత్స్ లో మనకు హెయిర్ గ్రోత్ వస్తుందండి? ఓకే, యూజువల్ గా 3వ నెలలో 4వ నెలలో హెయిర్ గ్రోత్ రావడం మొదలవుతుందండి. యూజువల్ గా అరౌండ్ 15-20% వరకు ఒక నెలలో మీరు హెయిర్, ఇప్పుడు 100 హెయిర్స్ గానీ మనం ఇంప్లాంట్ చేసినట్లయితే ఒక 20 హెయిర్ వరకు మీరు 3-4వ నెలలో చూడొచ్చండి. 6 నెలలకి ఇంచుమించుగా 60-70% హెయిర్ వచ్చేస్తుందండి. 9 నెలలకి 90% హెయిర్ వస్తుందండి. ఎస్ సార్, రేపు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జుట్టు ఊడిపోకుండా ఉండటానికి ఏమైనా మందులు ఉన్నాయా, వీటి గురించి వివరాలు కూడా చూద్దాం. చూస్తూనే ఉండండి TV9. Samsung Galaxy S3, designed for humans. ఎవరేమన్నా ఎదురేమున్నా AIEEEలో 2012 శ్రీ గాయత్రిదే మొట్టమొదటి బ్యాచ్ తోనే అన్ని కేటగిరీలలో 12, 15, 16, 23, 25, 28, 31, 37, 51, 78, 92, 99 వంటి ఎన్నెన్నో సెన్సేషనల్ ర్యాంక్స్ తో ఆజ్ అవర్ కాల్ నెంబర్ 1 హల్చల్ శ్రీ గాయత్రి. లాభం రాని వ్యాపారం చేయమంటున్నాను, మోసం లేని వ్యాపారం చేయమంటున్నాను తప్ప. Sachin, 10 out of 10. Please? ఇంకాస్త ఎక్కువ ప్లీజ్. ఇంకాస్త ఎక్కువ. లైఫ్ లో మరికాస్త ఎక్కువ కావాలనుకునే వారి కోసం లూమినస్ ఇన్వర్టర్ ఇంకా బ్యాటరీ జంట. ఇది ఇస్తుంది మిగిలిన వాటికన్నా ఎక్కువ బ్యాకప్. బ్యాటరీ నడుస్తుంది ఏళ్లకు ఏళ్లు. లూమినస్
దేశమంతటికి దీనిపై భరోసా. సెన్సేషనల్ మూవీస్, విధ్వంసక అన్వేషణ, విధ్వంసక అన్వేషణ, విధ్వంసక అన్వేషణ, సెన్సేషనల్ మూవీస్, విధ్వంసక అన్వేషణ. విధ్వంసక అన్వేషణ, విధ్వంసక అన్వేషణ. వాల్సికి ఒకటే గుర్తు, వాల్సికి ఒకటే గుర్తు. అయితే మేము రావాలండి. డ్యూటీలో బొబ్బున్నావేంట్రా? ఐసా తోడా మత్తు ఆకే నిద్ర మగాయవా? హిందీ సినిమాలు తెలుగు సబ్ టైటిల్స్ లో భాష ఏంట్రా? అనేక ప్రాంతాలు ట్రాన్స్ఫర్ హోకే భాష కిచిడి కిచిడి హో గయా. ఇంకోసారి డ్యూటీలో నిద్ర పోతే నీ ఫోటో దండి సిసి కలిగి ఆపండ్రా. ఇల్లేదో పెళ్లి చూపులకే కదరా? అవును సార్. మరి స్టెప్పులు డల్ గా ఎత్తున్నారేంట్రా? మీ శ్రమకి తోడుగా ఉంటాయి మా ఈ దృఢమైన పళ్ళు. ఇంకా మీ ప్రతి అడుగుకి చేదోడుగా ఉంది మా ఈ ఎన్నో ఏళ్ల అనుభవం. అశోక్ లేలాండ్, మీ విజయమే మా విజయం. చెప్పలేదు. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు శ్రీ చైతన్య విద్యా సంస్థలు. శ్రీ గాయత్రి, శ్రీ గాయత్రి. ఏట్రిపుల్ ఫలితాలలో నారాయణ ర్యాంకుల హోరు. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. డాక్టర్ మరో కాల్ ఉన్నారండి, సరస్వతమ్మ కర్ణాటక నుంచి. సరస్వతమ్మ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి సరస్వతమ్మ గారు, చెప్పండి. మన హస్బెండ్ కి చుట్టూ హెయిర్ మధ్యలో బోల్డ్ గా ఉంది సార్. ఓకే. అది హెయిర్ ఏమన్నా పెట్టించుకునేకి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అని? అవకాశం ఉంటుందండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా మీకు బట్టతల్లో హెయిర్ వచ్చేటట్లు చేయొచ్చు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతిలో ఏంటంటే వెనక ఉన్నటువంటి హెయిర్ ని తీసి ముందు ఇంప్లాంట్ చేస్తామండి. వెనక ఉన్న హెయిర్ ఎందుకు వాడతామంటే అది నేచురల్ గా చాలా మందిలో 99% మందిలో కూడా 80 ఏళ్ల వరకు కూడా ఉంటుంది. సో ఈ వెనక వైపు చెవుల పైనటువంటి ఉన్న హెయిర్ ని తీసి బట్టతల్లో ఇంప్లాంట్ చేసినట్లయితే సో తప్పనిసరిగా హెయిర్ వస్తుందండి. సో కాబట్టి అది నేచురల్ గ్రోత్ ఉంటుంది. నేచురల్ గ్రోత్ ఉంటుంది. మీరు మామూలుగా కటింగ్ చేసుకోవచ్చు, గుండు చేసినా కూడా వస్తుంది. ఇక రెగ్యులర్ ట్రీట్మెంట్స్ ఎలాగా ఉంటాయో హెయిర్ ని మనం నార్మల్ గా ట్రీట్ చేయొచ్చు అండి. ఓకే డాక్టర్ గారు, జుట్టు ఊడిపోకుండా ఉండడానికి మందులు ఏమైనా ఉంటాయని? జుట్టు ఊడిపోకుండా ఉండడానికి మందులు ఉన్నాయండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ జుట్టు ఎందుకు ఊడిపోతుంది అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటే మంచిదండి. సో యూజువల్ గా మేము ఈ పేషెంట్ వచ్చినప్పుడు జుట్టు ఉంటుందని చెప్పేసి హిస్టరీ తీసుకుంటామండి. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, మామలకు కానీ ఇట్లా ఎవరికైనా ఉందా అని. ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని జెనెటిక్ గా కన్సిడర్ చేస్తాను. ఇదే కాకుండా దీనికి కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయని ఇందాక అనుకున్నట్లు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కానీ, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే విటమిన్ ఎక్సెస్ కానీ,